హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ శుభవార్తనైతే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ సోమవారం ఉదయం 11 గంటల నుండి పీఎం కిసాన్ యోజనకి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడానికి ఒక ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బులు అందరికీ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. అర్హులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ జాబితాని మీరు ఏ విధంగా చూడాలి, దానితో పాటుగా ఈ పీఎం కిసాన్ యోజనకి సంబంధించిన పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే పీఎం కిసాన్ రైతుల అకౌంట్లోకి అని చెప్పేసి 2,000 రూపాయలనైతే వార్తాపత్రికలో ప్రచురించడం జరిగింది. అన్నదాతలకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 24న నిధులు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం 9.7 కోట్ల మందికి ప్రయోజనం అయితే చేకూరేటటువంటి అవకాశం ఉంది. 19వ విడతకి ఈ కేవైసీ మస్ట్. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొక పేజీ ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రైతుల అకౌంట్లోకి రూపాయలు 2,000 న్యూఢిల్లీ. కేంద్ర ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో అమలు చేస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ 19వ విడత నిధుల విడుదలకి తేదీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 24న రూపాయలు 2,000 చొప్పున రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. బీహార్లోని బాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధుల్ని రిలీజ్ చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకి ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ఈ యొక్క ఎన్పిసిఐతో ఆధార్ లింక్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు మొదటగా బ్యాంక్ అకౌంట్లో పడేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా లింక్ ఎవరికైతే ఉండదో వారికి ఈ డబ్బులు అనేది రాదు. దీనితో పాటుగా ఈ కేవైసీ కూడా చేసుకొని ఉండాలి. నేను గత కొన్ని రోజులుగా మన ఛానల్లో ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, మొబైల్ ఫోన్లో కూడా ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియోస్ కూడా చేసి పెట్టడం జరిగింది. దాన్ని చూసి చాలామంది ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేసుకొని పెట్టుకున్నారు. వారికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అర్హుల జాబితాలో పేర్లు రావడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా ఈ కేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి మాత్రం ఈ అర్హుల జాబితాలో పేర్లు అనేది రాలేదు. సో ఈ యొక్క జాబితాని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దీన్ని చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రోమ్ లేదా గూగుల్ని ఓపెన్ చేసి pmkisan.gov.in అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే పీఎం కిసాన్కి సంబంధించిన అఫీషియల్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అందులో బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్టయితే మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు, మీ యొక్క బ్లాక్ పేరు, మీ యొక్క విలేజ్ పేరు అడుగుతుంది. అవి ఇచ్చేసినట్టయితే మీ విలేజ్లో ఉన్నటువంటి అర్హులు పీఎం కిసాన్ 19వ విడత అర్హుల జాబితా మొత్తం కూడా మీకు రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకోవడం మీకు కనుక రానట్టయితే దానికి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేసి పెడతాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చూస్తున్న రైతులంతా కామెంట్ సెక్షన్లో జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ప్రతి వీడియో మీ వరకు చేరాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.